నమస్కారం. కాలం ఒక అనంత ప్రవాహం. ఇందులో ఎన్నో మలుపులు, మరెన్నో వంపులు. మలుపులు తిరుగుతూ, లోతును గ్రహిస్తూ, మెరకలు దాటుతూ మజిలీ చేరుకోవడమే జీవితం. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని సాగించాలి. శక్తి కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నేడు పంట పొలాల్లో పండిస్తున్న పంటల ద్వారా లభిస్తున్న ఆహారం వల్ల పోషకాలు లభించడం మాట ఎలా ఉన్నా పరిపూర్ణమైన ఆరోగ్యం నిస్సారమైపోవడం ఖాయం. కారణం కాలుష్యం. సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారం వల్లనే 100% ఆరోగ్యం భాగ్యంగా లభిస్తుంది అన్నది నిపుణుల మాట. వీరి మాటనే బాటగా పట్టి తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి పంటల్లో దిట్టగా నిలిచి ఆరోగ్యాన్ని అందిస్తున్న నీటి మేటి వనిత లిఖిత. రోజు రోజుకు పెరుగుతున్న అధునాతన పద్ధతులను తీసుకువస్తున్న టెక్నాలజీ తద్వారా మనకు తెలియకుండానే కావలసినంత కాలుష్యాన్ని మనకు కానుకగా అందిస్తోంది. ఫలితంగా అనారోగ్యం మనల్ని పీల్చి పిప్పి చేస్తోంది. అందుకే మానవుడు ఎన్ని రకాలుగా అభివృద్ధి పదంలో పయనించినా, ఎన్ని రకాల ఆహార పదార్థాలను అందించినా ప్రకృతి సహజంగా మనకు అందించిన పద్ధతులని అనుసరించటం, అవలంబించడం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. మనం ఇప్పుడు మన ఫామ్స్లో ఉన్నాము, శంకర్పల్లిలో. ఇది 127 acres ఫామ్ అండి. దాంట్లో మేము 40 acres కల్టివేషన్ చేస్తున్నాం. ఫస్ట్ మేము ఇక్కడంతా సేంద్రియ పద్ధతి వాడి వ్యవసాయం చేస్తాము. అంటే ఏమీ కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమీ వాడకుండా చేస్తాము. అంతా న్యాచురల్ వే. పదార్థాలు మన కౌ డంగ్, కౌ యూరిన్తో కంకాక్షన్స్ చేసి మిల్క్, బ్రహ్మాస్త్రం, బీజాస్త్రం లాంటి పాతకాల టెక్నిక్స్ అన్నీ వాడి మేము ఫార్మింగ్ చేస్తున్నామండి. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఐడియా ఎలా వచ్చింది అంటే, ఇదేమీ కొత్త టెక్నిక్ కాదండి. మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న టెక్నిక్ ఇది. వేరే ఏదైతే ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెథడ్స్ ఉంటాయో అవి మనం మోడర్న్ సైంటిఫిక్ మెకానికల్ టెక్నాలజీస్ వాడి చేస్తామండి. టెర్రా గ్రీన్స్ ఆర్గానిక్స్ జనరల్ మేనేజర్గా గుర్తింపు పొందిన లిఖిత శంకర్పల్లిలోని 127 ఎకరాలలో 48 ఎకరాల పొలాన్ని తీసుకుని అందులో సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు లిఖిత. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వంటివి ఏమీ వాడకుండా సహజ పద్ధతిలో పాతకాలపు టెక్నిక్లనే వాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. మేము 15 years నుంచి ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ కల్టివేషన్ అన్న మెథడ్స్, టెక్నాలజీస్ అన్నీ కూడా వర్క్షాప్స్కి వెళ్ళి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి నేర్చుకుని చేసింది.
ఫస్ట్ 3 acres ఆఫ్ ఫామ్లో స్టార్ట్ చేసాము. అది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఈ 127 acresకి షిఫ్ట్ అయ్యాం. ఈ మెథడ్ వచ్చి సేమ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం. తర్వాత 2 years బ్యాక్ మేము ఏమనుకున్నామంటే మా దగ్గర ల్యాండ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మేమే ఎందుకు హెల్తీ ఫుడ్, మేమే ఎందుకు ఆర్గానిక్ ఫుడ్ తినాలి, అందరికీ ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, అందరికీ ఒక హెల్తీ ఆప్షన్ అన్నది ప్రొవైడ్ చేయాలన్న మోటోతో మేము ముందుకెళ్ళి ఈ కంపెనీ పెట్టామండి. 2 years అయింది టెరా గ్రీన్స్ అని పెట్టి. మానవుడు సాధించిన అభివృద్ధి ఒకవైపు సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ మరోవైపు ప్రకృతికి పర్యావరణానికి ముప్పును కలిగిస్తోంది. మనిషి ఎన్ని పరిశోధనలు ఎన్ని ఆవిష్కరణలు చేసినా ప్రకృతికి సహజత్వానికి దగ్గరగా ఉండే పద్ధతితోనే అది దీర్ఘకాలం మన్నుతుంది. ఇదే సూత్రం మనిషి ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. అందుకే సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ లిఖిత ఆ ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదంటే విదేశాలకు వెళ్లిపోవడం వంటి కలలు కంటున్న యువతకు భిన్నంగా లిఖిత ఒక కొత్త వ్యూహంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంది. వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే కుటుంబం నుండి వచ్చిన లిఖిత ఆ స్ఫూర్తితోనే ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. తమ స్వంత సాగు భూమిలో పంటలకు తోడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంది. ఆ ప్రయత్నంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసింది. మేము 2012లో ఆర్గానిక్ మ్యాంగోస్తో బ్రాండ్ టెరా గ్రీన్ స్టార్ట్ చేసామండి. 2012లో అది చాలా పెద్ద హిట్ అయ్యాక మేము వి వెంట్ అహెడ్ అండ్ ఒక 60-65 ప్రోడక్ట్స్తో బ్రాండ్ టెరా గ్రీన్ స్టార్ట్ చేసాం. సీరియల్స్, పల్సెస్, స్పైసెస్, ఆయిల్స్, షుగర్స్ అన్నీ కలిపి 2 ఆపరేషన్స్, ఒకటి హోమ్ డెలివరీ, ఇంకోటి మన సూపర్ మార్కెట్స్తో రీటైల్ స్టార్ట్ చేసామండి. హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. జనవరి 2013 నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతంకి మేము ఆల్మోస్ట్ 5 మేజర్ సిటీస్ అండ్ Tier 2 సిటీస్లో బాగా పేరు పొందాము. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్స్పాండ్ అయ్యి ఆల్ ఇండియా పాన్ ఇండియా ప్రెజెన్స్తో వెళ్దామని మేము ట్రై చేస్తున్నాం. శక్తి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. ఎంతో గ్రౌండ్ వర్క్ కావాలి. కొత్త ఆలోచనలతో వ్యూహ రచన చేయాలి. కస్టమర్ల పర్ల్స్ పట్టుకోవాలి. అందుకనుగుణంగా ముందుకెళ్లాలి. మన ముందు తరం వారు ఎటువంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే పంటలు పండించారు. వారి వారి ఆహారపు అవసరాలు తీర్చుకున్నారు. కానీ ఆహారం వాణిజ్యపరం అయ్యాక ఎరువుల వాడకం పెరిగింది. మరోవైపు ఆరోగ్యాలను దెబ్బతీసే పద్ధతులకు ప్రోత్సాహం పెరిగింది. సాధారణంగా వాతావరణం, భౌతిక పరిస్థితులు, నీటి సౌలభ్యం, మార్కెట్ అవకాశాలను బట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి.
అన్ని పంటలు ఒకే చోట పండవు. అలాంటి చోట్ల నుండి ఆ ఉత్పత్తులను కావలసిన చోటికి దిగుమతి చేసుకోవడం పెద్ద పనే. అయితే తలచుకుంటే సాధ్యం అనుకున్న లిఖిత అందుకు కావలసిన విధానాలపై రైతులకు శిక్షణ ఇచ్చి విత్తనాలు కూడా సరఫరా చేసి అన్నదాతకు చేయూతనందిస్తోంది. మేము ఈ ఫార్మ్స్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండిస్తామండి. ఇక్కడ కొన్ని ఏకర్స్లో మాత్రం క్రాప్ రొటేషన్ బేసిస్ మీద కందిపప్పు, జొన్నలు, కొర్రలు ఇలాంటివి పండిస్తూ ఉంటాము. ఎక్కువగా మేము మా ప్రోడక్ట్ లైన్కి తెచ్చేవి మా ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ నుంచి వస్తాయి. కానీ ఈ మొత్తం ప్రోడక్ట్ లైన్ అన్నది 85 ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి. అన్ని ప్రాసెస్డ్ ఏమో హనీ, మా ఓన్ R&D కూడా చేసామండి. R&D వచ్చేసి డయట్ ఆట అని చేసాము. 13 ఇంగ్రీడియంట్స్ వేసి మనకి హోల్సమ్ డయట్, మనకు ఒక మనిషికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉండి, అది కూడా వెయిట్ లాస్తో ఇంకా డయాబెటిక్స్కి కూడా బెనిఫిషియల్ అయ్యే ప్రోడక్ట్ని మేము తయారు చేసాము. ఇలాగ కాన్స్టెంట్గా మేము R&D చేస్తాము, వేరే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన కలుగుతోంది. తృణధాన్యాలు, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఆహార పదార్థాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. అందుకే సేంద్రియ ఆహార పదార్థాలు అన్నీ ఒకే చోట దొరికేలా కాకుండా నగరం నలుమూలల్లోని సూపర్ మార్కెట్లలో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు లిఖిత. పటిష్టమైన ప్రణాళిక, ప్రత్యేక వ్యూహంతో టెర్రా గ్రీన్స్ ను ఏర్పాటు చేయడమే కాక సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాల ఆవశ్యకత గురించి స్కూల్స్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సాధారణ వ్యాపారానికి భిన్నంగా ఉపాధిని సృష్టించుకుని ప్రజల్లో ఆరోగ్యం, ఆహారం పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఒక ఫ్యామిలీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నది మదర్ అండి. ఎందుకంటే వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు ఫ్యామిలీ హెల్తీగా తినాలో, ఏం తినాలో, ఎలాంటి ఫుడ్ తినాలో. ఆర్గానిక్ ఫుడ్ దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ప్రతి మదర్ ఆర్గానిక్ ఫుడ్ చూస్ చేస్తే తన ఫ్యామిలీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని చూస్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మన హార్మ్ఫుల్ కెమికల్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవేమీ వేయకుండా మేము పండిస్తాం. కాబట్టి మీరు ఒక హెల్తీ చాయిస్ అని చేయాలి అన్నది ఒక మదర్ చెప్పాలి. ఆ అవేర్నెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము టెర్రా గ్రీన్స్ కంపెనీ అన్నది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. మేము స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం, క్లబ్స్లో చేస్తాం, విమెన్ క్లబ్స్లో చేస్తాం. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ పెరిగితే మనకి ఎవరైతే ఒక చాయిస్ చేస్తారో ఆ చాయిస్ చేసే వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ చేయాలండి.
ఇప్పుడు మీరు కన్వెన్షనల్ చూస్ చేసినా ఆర్గానిక్ చూస్ చేసినా మీకు తెలిసి చూస్ చేయాలి. తెలియకుండా ఎవరు ఏది చూస్ చేయకూడదు అన్నది మేము నమ్ముతామండి. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే ఎవరికైనా ఒక చెప్తే ఆర్గానిక్ అన్నది మంచిది, మన హెల్త్కి మంచిది, మన పిల్లల హెల్త్కి మంచిది అన్నట్టు చెప్తే అందరూ కష్టమైనా ఏమైనా సరే అది చూస్ చేస్తారని నా నమ్మకం అండి. ఎందుకంటే మనం అందరం ఒక హ్యూమన్ కైండ్ కింద ఒక సస్టైనబుల్ ఆర్గానిక్ లైఫ్ లీడ్ చేస్తే కానీ మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఒకలాంటి జస్టిస్ చేయలేం. అది మేము టెరా గ్రీన్స్ ద్వారా అవేర్నెస్ పెంచాలని మేము చాలా ట్రై చేస్తూ ఉంటాం. ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహార అలవాట్లతో ఒబేసిటీ, ఎనీమియా, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్తో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అందుకుగాను సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాల వాడకం పెరగాలి. కానీ ఈ ఉత్పత్తులన్నీ ఎక్కువ ధరకు లభ్యమవడంతో అందరికీ అందుబాటులో ఉంచడం కష్టసాధ్యమవుతోంది. అందుకే రైతులంతా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరుకుంటున్న లిఖిత ఆశయం ఎంత మంచిదో కదా. ఎదుటివారి ఆకలి తీర్చాలంటే ముందు మన కడుపు నిండాలి. మన అవసరాలు తీరాకే ఎదుటివారి గురించి ఆలోచించాలి అనుకుంటారు ఎంతోమంది. కానీ సాటి మనిషికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని భావిస్తారు కొంతమంది. ఆ తృప్తి నిజమంటూ నిరూపించారు అపర్ణ బెనర్జీ. కోల్కతాకు చెందిన అపర్ణ బెనర్జీకి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు మానేసింది. తర్వాత ట్రాన్స్ఫార్మర్ల తయారీతో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందింది. ఇప్పుడు పేదరికంతో బాధపడే మహిళలకు చేతి వృత్తులతో చేయూతనందిస్తోంది. తనలాగా మరెవరూ ఆర్థిక ఇబ్బందులు పడకూడదని భావించి వేల మంది తయారు చేసిన ఉత్పత్తులకు ప్రాజెక్టు సుకన్య పేరుతో మార్కెటింగ్ సేవలందిస్తోంది. సుమారు 4,000 మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. అపర్ణ ఉన్నత కుటుంబంలో పుట్టలేదు. తండ్రి తెచ్చే చాలీచాలని జీతంతోనే ఆమె తల్లి ఇంటిని నెట్టుకొచ్చేది. అరకొర జీవితాలైనా అపర్ణ ఆలోచనలు ఉన్నతంగా ఉండేవి. తండ్రేమో IAS చదువమ్మా అని ఆమెను ప్రోత్సహించేవాడు. దురదృష్టవశాత్తు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఇంకా ఇల్లు గడిచేదెలా? పరిస్థితుల్ని అర్థం చేసుకున్న అపర్ణ పెద్ద చదువులు చదవాలన్న కోరికను పక్కన పెట్టింది. ఇంటికి దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థలో చేరింది. అలాంటి సంస్థల్లో సాధారణంగా మగవాళ్లు పనిచేస్తారు. ఏడాది తిరిగేసరికి ఎవరి సాయం లేకుండా ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే స్థాయికి వచ్చింది. కొన్ని నెలలు గడిచాక కూడబెట్టిన డబ్బులతో ముడి వస్తువులు కొని తనే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ల తయారీ మొదలుపెట్టింది. రాత్రింబవళ్లు కష్టపడి పరిశ్రమల నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి సరైన సమయానికి ఉత్పత్తులు అందేలా చూసింది. టీనేజీ సరదాలకు దూరంగా సంపాదనే ధ్యేయంగా ఎదిగింది. 4 ఏళ్లు తిరిగేసరికి కోల్కతాలో ఉన్న ఆమె సంస్థ టర్నోవర్ ₹1 కోటి దాటింది. అపర్ణకు దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఎక్కువ. ఓసారి హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు సోషల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి ఓ పత్రికలో రాసిన కథనం చదివింది. దాంట్లో
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి సృజనాత్మక రంగాల్లో తర్ఫీదునిచ్చి ఉపాధి మార్గంలో స్థిరపడేలా తీర్చిదిద్దడం గురించి రాశారు. అది చదివి స్ఫూర్తి పొందింది. తాను కూడా మన దేశంలో కొందరు మహిళలనైనా అలా తీర్చిదిద్దాలనుకుంది. సంస్థ బాధ్యతను తండ్రికి అప్పచెప్పి జంషెడ్పూర్లోని జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్లో చైనా మార్కెటింగ్ మేనేజ్మెంట్లో చేరింది. అక్కడ మహిళలను కింది స్థాయి నుంచి ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలో చదువుకుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని గిరిజనుల కోసం అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అక్కడికి వెళ్లి అధ్యయనం చేసింది. ఆ తర్వాత ప్రాజెక్టు సుకన్యకు శ్రీకారం చుట్టింది అపర్ణ బెనర్జీ. మారుమూల గ్రామాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడమే ప్రాజెక్టు సుకన్య ప్రధాన లక్ష్యం. ఇందుకు సంబంధించి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాసింది. ఆమె ఆలోచన నచ్చడంతో కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకొచ్చింది. అప్పటిదాకా తాను కూడబెట్టిన 40 లక్షలకు తోడు ప్రభుత్వ సాయం అందడంతో ప్రాజెక్టు సుకన్య పరుగులు తీసింది. వివిధ ప్రాంతాల్లోని మహిళలను ఒకతాటి మీదికి తీసుకొచ్చి ఓ సమాఖ్యను ఏర్పాటు చేసింది. వాళ్ల ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఓ షాపింగ్ కాంప్లెక్స్, తోపుడు బళ్ళు, ఇతర వసతుల్ని ఏర్పరిచింది. వీటి పేరే బిజినెస్ ఆర్గనైజ్డ్ యూనిట్లు. రకరకాల నగలు, దుస్తులు, తిరుబండారాలు లాంటి సామాన్లు ఏవి తయారు చేసేవారైనా సరే కొంత అద్దె చెల్లించి ఈ యూనిట్లలో తమ వస్తువుల్ని ప్రదర్శనకు ఉంచుకోవచ్చు. అద్దె చాలా తక్కువ. అది కట్టలేని వారు ఉచితంగా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. అదే సమయంలో గ్రామాల్లో తిరిగి చేతి వృత్తులకు సంబంధించిన శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. వారు తర్ఫీదు పొందాక బ్యాంకు రుణాలతో భుజం తట్టింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్లలో ప్రాజెక్టు సుకన్య అమలవుతోంది. 9 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుతో దాదాపు 1300 స్వచ్ఛంద సంస్థలు కలిసి నడుస్తున్నాయి. వేల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఒక పక్క వ్యాపార నిర్వహణను చూస్తూనే పేద మహిళల స్వయం సమృద్ధికి చేయూతనందిస్తున్న 30 ఏళ్ల అపర్ణ డబ్బు సంపాదనలో కన్నా మనుషుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఆనందం ఉంది అంటారు. మనం తినే ముద్దలోనే 4 మెతుకులు పక్కకు పెడితే ఓ కడుపు నిండుతుంది. కానీ ఆ 4 మెతుకులు తామే సంపాదించుకునే దారి చూపించే అపర్ణ వంటి ఆదర్శ వనితలు అరుదుగా కనిపించి అభినందనలు అందుకుంటూ ఉంటారు. జుట్టు పొడిపారినప్పుడు అరటిపండు, 2 కప్పుల బొప్పాయి ముక్కలు, 1/4 కప్పు అనాస ముక్కల్ని గుజ్జుగా చేసుకోవాలి. దానికి 1 చెంచా ఆలివ్ నూనె కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని తలకు పూతలా వేసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకుంటే తగిన తేమ అంది వెంట్రుకలు నిగనిగలాడతాయి. ఇది ఈనాటి శక్తి. నమస్తే.